హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైదరాబాద్ నుంచి తులజాపూర్ ఎలా వెళ్ళాలి? నేను రూట్‌లో బస్‌లో ఎళ్తున్నామనమాట. వినాయక నిమజ్జనం వల్ల బస్ పటాన్‌చెరు నుంచి స్టార్ట్ అయింది. సో, బస్ పటాన్‌చెరు నుంచి మూవ్ అవుతుంది. చుట్టుపక్కన చాలా గ్రీనరీ ఉంది. అది గూడా మీకొకసారి చూపిస్తున్నాను. ఫస్ట్ చూస్తూనే కంకుల్ టోల్ ప్లాజా అయితే తగిలింది. మనకి 3 టోల్స్ వస్తాయనమాట. ఒకటి తెలంగాణ, కర్ణాటక, ఇంకొకటి మహారాష్ట్ర. సో, మనకి కంగోల్ తర్వాత వచ్చేది జైరాబాద్. జైరాబాద్‌లో బస్ ఖచ్చితంగా ఆగుతుందనమాట. ఒక 40 మినిట్స్. హైదరాబాద్ నుంచి అక్కడికి బస్ ఎక్కామనమాట మేము. సో, ఇక్కడ సాయి పరివార్ ధాబాలో అయితే ఆగింది. నేనైతే బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ తీసుకున్నాను. బ్రేక్‌ఫాస్ట్ తొందరగా చేసేసి, ఇంకా కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాను. మేబీ ఇంకా వాటర్ బాటిల్ అలాంటివి తీసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా టైం అయిందనేసి ఎళ్లి బస్ ఎక్కి కూర్చున్నామనమాట. ఇంకా డ్రైవర్ అంకుల్ గూడా వచ్చేసి మెల్లిగా బస్ మూవ్ చేశాడు సాయి పరివార్ ధాబా నుంచి. అక్కడి నుంచి మనకి నెక్స్ట్ స్టాప్ ఏదైతే ఉంది హుమ్నాబాద్. నేనైతే మెయిన్ స్టాప్స్‌ని కవర్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ బస్ మెయిన్ స్టాప్స్‌లో మాత్రమే ఆగుతుంది. చూస్తూనే హుమ్నాబాద్ కూడంగా మేము రీచ్ అయ్యామనమాట. ఈ హుమ్నాబాద్‌లో ఏందంటే ఒక 10 మినిట్స్ అయితే ఖచ్చితంగా ఆపుతారు. ఏమైనా స్నాక్స్ ఏదైనా తీసుకునేదుంటే. ఇఫ్ ఇన్ కేస్ జైరాబాద్‌లో తీసుకోకపోతే అక్కడి నుంచి ఇక్కడికి చాలా డిస్టెన్స్ మళ్ళీ మనకి బసవ కళ్యాణ్ గూడా తగులుతది. సో, మీరిక్కడ హుమ్నాబాద్‌లో గూడంగా కొన్ని పర్చేస్ చేసుకోవచ్చు. బస్ అయితే ఖచ్చితంగా ఆగుతది. ఇంకా హుమ్నాబాద్ నుంచి మెల్లిగా బస్ మూవ్ అయిందనమాట. మెల్లిగా మూవ్ అయ్యి ఇంకా మనకి మహారాష్ట్రలో ఎంటర్ అవుతది. మహారాష్ట్రలో మనకి వచ్చేది నెక్స్ట్ స్టేషన్ ఏందంటే, బస్ స్టాప్ ఏందంటే ఉమర్గా. ఉమర్గా ఇది మహారాష్ట్ర డిపో బసెస్ అనమాట ఇవన్నీ. ఉమర్గా నుంచి మెల్లిగా మూవ్ అయ్యి నల్దూర్ చేరుకున్నాం. ఉమర్గా తర్వాత నెక్స్ట్ నల్దూర్‌కి. ఈ బస్ క్లోజ్ అంటే సోలాపూర్ వెళ్తుంది కాబట్టి తుల్జాపూర్ వెళ్ళదు. అందుకని నల్దూర్‌లోనే దిగేసి మేము ఇంకొక తుల్జాపూర్ బస్ క్యారీ తీసుకున్నామనమాట. బస్ ఎక్కేసి తుల్జాపూర్‌లో వెళ్ళి అక్కడ రూమ్‌లో కాస్త ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా అమ్మవారి దర్శనానికనేసి బయలుదేరాము. అమ్మవారి దర్శనంకి వెళ్ళే ముందు ఇక్కడ మనకి రోడ్ పైననే మనకి అమ్మవారి మహాద్వార్ అయితే కనిపిస్తుంది కదా! ఇది రాజా షాహాజీ మహాద్వార్ అనమాట. మనకి ఇక్కడ మొత్తం ఆలయం పైన అంతా మనకి షాపింగే ఉంటది. సో, ఈ మహాద్వార్‌లో నుంచి మనం లోపలికెళ్తే గనక మెట్లుంటాయి మొత్తం. మెట్ల నుంచి ఇలా కిందకెళ్తుంటే లెఫ్ట్ సైడ్‌లో గుండం ఉంటది. అంటే తీర్థం అంటారు కదా! గుండం అది ఉంటది. రైట్ సైడ్‌లో దేవస్థానం వాళ్ళే ఫోటోలు ఇంకా శారీస్ గూడా అమ్ముతుంటారు. 30% డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటది మీకు. మేమెళ్ళినప్పుడైతే ఉన్నది. సో, గుండంలోకైతే ఇప్పుడు రష్ చానా ఎక్కువుంది గాబట్టి ఎళ్ళట్లేదు నేను. రైట్ సైడ్‌లో మనకి గోముఖ గుండం అని ఉంటది. ఈ గోముఖ గుండంలోకెళ్తున్నాము. ఇక్కడ గూడా రష్ చానా ఎక్కువుంది గాబట్టి అడుగులో అడుగేసుకుంటూ మెల్లిగా ఎళ్ళాల్సొస్తుంది. ఇలా ఇంకా మెల్లిగా మెట్లు దిగుకుంటా ఎళ్ళాలి. ఇక్కడ 1 పర్సన్‌కి మాత్రమే ఎళ్ళడానికి ఇట్లా గ్రిల్స్ అనేది మొత్తం అరేంజ్ జేషినారు. ఎదురుగా కనిపిస్తుంది గదా! జై భవాని అని చెప్పి అమ్మవారి ఆలయ ప్రాంగణం దాని లోపలికెళ్తూనే ఉంటారు. లెఫ్ట్ సైడ్ వినాయకుడు ఉంటాడనమాట. ఇదే మనకి గోముఖ గుండం. సో, ఇక్కడ గోముఖ అంటే మనకి నంది నోట్లో నుంచి వాటర్ వస్తుంటది. వాటర్ తీసుకెళ్ళి శివునికి అభిషేకం చేస్తుంటారు చాలామంది. ఇక్కడ తల మొత్తం నానేలాగా మొత్తం వాటర్ జల్లుకుంటారనమాట. కింద చూడండి ఫుల్ వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటది గోముఖ గుండంలో నుంచి వాటర్ అయితే. మేము ఎళ్ళిన ప్రతిసారి వాటర్ అయితే ఖచ్చితంగా ఉంటదనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో అక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా లెఫ్ట్ సైడ్‌లో మనకి స్ట్రెయిట్ ఎళ్తే లెఫ్ట్‌లో గణపతి ఉంటారు. వినాయకుని ఫస్ట్ దర్శనం చేసుకొని, ఆ తర్వాత అమ్మవారి దర్శనం కోసమని ఎళ్ళాలనమాట. ఇక్కడ మనకి కనిపించేది మెయిన్ డోర్ ఎంట్రన్స్ అనమాట అమ్మవారి దగ్గరికి. ఆ ఎంట్రన్స్‌లో నుంచి గూడా మళ్ళీ మెట్లుంటాయి. మెల్లిగా దిక్కుంటూ వెళ్తే అమ్మవారి ఆలయం లోపలికి, ప్రాంగణం లోపలికొచ్చేస్తాము. ఇది అమ్మవారి ఆలయ ప్రాంగణం అనమాట. ఇక్కడ నుంచి స్ట్రెయిట్‌గా ఇక్కడ గ్రిల్స్ కనిపిస్తున్నాయి గదా! ఇక్కడ నుంచి లెఫ్ట్‌న తీసుకుంటే మనకి ధర్మదర్శనం అనమాట. సో, స్ట్రెయిట్‌గా కనిపించేది హోమం జరిగే ప్లేస్. ఇక్కడ చెట్టు కింద ఉన్నది గోందాల్ పూజ జరిగే ప్లేస్. ఎవరైనా గోందాలు జెప్పించుకోవాలనుకుంటే అక్కడ జెప్పించుకోవాలనమాట. అది ఆహ్, ఒక సాంగ్ అనమాట. సంబాల్ అని చెప్పి వాయిద్యం ఉంటది. దాంతో వాయిస్తుంటారు. పాట పాడతారు అమ్మవారికి. అదే గోందాలు. సో, ఇక్కడ లెఫ్ట్‌లో చూడండి మనకి బోర్డ్ కనిపిస్తుంది. ధర్మ దర్శన్ మార్గ్ అని చెప్పేసి. సో, ఇక్కడ ఇంకా కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది మొత్తము. అంతా కూల్చేశారు బయట నుంచి లోపల వరకి. సో, ఈ ధర్మ దర్శన్ మార్గ్ అనైతే ఉంది. ఇక్కడ నుంచి మనకి లోపలికెళ్ళాలనమాట. అమ్మవారి టెంపుల్ లోపలికి ధర్మ దర్శనం చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ ఎంట్రీ అనమాట. సో, ఇలా మొత్తం అంతా గ్రీన్‌గా కట్టేసి ఇక్కడ డస్ట్ అనేది రాకుండా సెపరేట్ చేశారనమాట. ఫస్ట్ ఇక్కడ హాఫ్ చేసి కన్‌స్ట్రక్షన్ తర్వాత మళ్ళా అటు హాఫ్ కంప్లీట్ చేసేలా ఉన్నారు.
ఇలా ఎళ్తే ఫస్ట్ మనకు గనిపించేదేంటంటే థర్డ్ ఫ్లోర్‌లో ఉంటాం మనము. ఇక్కడ పైన చూడండి థర్డ్ ఫ్లోర్. సో, ఈ థర్డ్ ఫ్లోర్‌లో నుంచి మనం ఎళ్తనే ఉండాలింకా. ఇక్కడ చూడండి రైట్ సైడ్‌లో లెఫ్ట్ పోవాలి ఫస్ట్. తర్వాత రైట్ టర్న్ కావాలి. ఇక్కడ రైట్ టర్న్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్‌లో ఏందంటే, అమ్మవారికి వాహన సేవ జరుగుతుంటది కదా! నవరాత్రుల్లో చాలా బాగా జరుగుతదిక్కడ. సో, ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో అమ్మవారి వాహనాలుంటాయన్నమాట. హంస, సింహం, నెమలి, వెండితో చేయబడిన ఏనుగు ఇవన్నీ గూడంగా ఇక్కడ ఉంటాయి అమ్మవారి వాహనాలు. సో, ఒకసారి దండం బెట్టుకొని, ఇంకా ముందలకి ఎళ్ళాలనమాట. సో, ఇలానే ఇంకా రైట్ తీసుకొని ఇంకా స్ట్రెయిట్‌గా ఎళ్తుంటే మనం కంపార్ట్‌మెంట్ లోపలికి ఎంటర్ అవుతున్నట్టు. సో, ఇక్కడ చూస్తే ఖాళీగా ఉందని జెప్పేసి అనుకున్నాను. కానీ అంకుల్ అయితే చెప్పారు మా అంకుల్ రష్ ఎక్కువగా ఉందమ్మా అని జెప్పి. ఇది ముఖదర్శన్ మార్గ్. ముఖదర్శన్ మార్గ్ ఏందంటే అమ్మవారికి ఆహ్, గర్భగుడి లోపలి వరకైతే వెళ్ళనివ్వరు. శివుడు ఉంటారనమాట అమ్మవారికి స్ట్రెయిట్‌గా మహాకాళేశ్వరుడు అని చెప్పేసి ఆహ్, శివుని దగ్గరికి మాత్రమే తీసుకెళ్ళి అక్కడి నుంచి అమ్మవారి దర్శనం చేయిస్తారనమాట. అది ముఖదర్శన్ మార్గ్. ధర్మదర్శన్ అంటే అమ్మవారి ఆహ్, గర్భగుడిది తలుపులుంటాయి కదా! మెయిన్. ఆ హుండీ ఉంటదనమాట. అక్కడి వరకైతే వెళ్ళొచ్చు. వెళ్ళి దర్శనం జేసుకోవచ్చు. నేనైతే ధర్మదర్శనం బెటర్ ముఖ దర్శనం కంటే అని గూడంగా చెప్తాను. సో, ఈ కంపార్ట్‌మెంట్‌లో నుంచి మెల్లిగా నడుచుకుంటా ఎళ్తాను. కాకపోతే ఈ అమ్మవారి చరిత్ర వరకి చెప్పాలనుకుంటే కూడంగా ఈ చరిత్ర ఇప్పటిది గాదు. స్కంద పురాణం లాంటిది. అంటే మనకి 18 పురాణాలున్నాయి గదా! పురాణాల్లో ఒకటి స్కంద పురాణం చాలా విశిష్టమైనది. ఆ పురాణం నాటి చరిత్ర ఇదనమాట. ఇక్కడ కథనం ప్రకారం ఒక ఋషి ఉండేవాడు. కర్దం అనే ఋషి. ఆయన భార్య అనుభూతి అని ఉండేది. తను తన భర్త మరణానంతరం ఏం జేసిందంటే, ఒక నదీ తీరాన వెళ్లి అమ్మవారి కోసం అనేసి ఘోర తపస్సు చేస్తుంటే ఒక రాక్షసుడొచ్చి ఆమెని బాగా హింసించేవాడనమాట. అది చూసి తట్టుకోలేక భవానీ మాత అంటే ఈమె పార్వతీదేవిని తుల్జ భవానీ మాత అంటారు. అమ్మవారే వచ్చేసి అతన్ని చంపి ఇక్కడే స్వయంభూగా వెలిసిందని చెప్పి ఇక్కడ బాల్‌ఘాట్ కొండ అంటారనమాట. ఈ బాల్‌ఘాట్ కొండ పైన వెలిసిందని చెప్పి అంటారు. అప్పటినుంచి త్వరితగా అంటే పిలిస్తే పలికే దేవత అని జెప్పేసి అంటారు గాబట్టి తులజా భవాని అని జెప్పి అమ్మవారిని పిలవడం జరిగింది. ఈ ఆలయంలో రష్ అయితే మనకి ట్యూస్‌డేస్‌లో, ఫ్రైడేస్‌లో, సాటర్‌డే, సండేలో మీరు గనక వచ్చినట్లయితే చాలా ఎక్కువ రష్ ఉంటది. ఆ డేస్ కాకుండా మిగిలిన డేస్ అంటే వెడ్నెస్‌డే, థర్స్‌డే ప్రిఫర్ చేసుకోండి. తక్కువ రష్ ఉంటది. ఇప్పుడు చూడండి కంపార్ట్‌మెంట్‌లో వెళ్తున్న కొద్దీ మాకు రష్ ఇంకా స్టార్ట్ అవుతుందనమాట. మొత్తం అంతా ప్యాక్ అయిపోయిందిక్కడ. చాలా ఎక్కువ రష్ ఉంది. సో, ఇక్కడ మనకి ఏమంటారు మన గుడి ఉంటది కదా! గుడి నిర్మాణం ఏందంటే హేమదంతి అని జెప్పి అంటారు. హేమవతి పంత్ అని జెప్పి గూడా అంటారు. ఈ ఫార్మాట్‌లో ఆర్కిటెక్చర్ అయితే ఉంటది. టెంపుల్ ఆర్కిటెక్చర్. ఇప్పటిది గాదు 11వ శతాబ్దమో లేదా 12వ శతాబ్దం నాటి గుడి అనమాట ఇది. ఒకసారి కంపార్ట్మెంట్‌లో నుంచి భక్తుల్ని వదిలేసి ఇలా పరుగులు తీస్తూనే ఉంటారు. సో, చాలా రష్ అయితే ఉంది. ఇంకా ఎళ్తూనే ఉన్నాము. మళ్ళీ చెప్పుకుంటున్నాం కదా! ఈ తులజాపూర్ అనేది ఇక్కడిది కాదనమాట. ఇప్పటిది కాదు చాలా సంవత్సరాలు. మనకి ఫేమస్ అనమాట. 'ఛత్రపతి శివాజీ మహారాజ్' గురించి చాలామంది వినే ఉంటారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అని చెప్పి గూడా అంటారు గదా! ఆ భోస్లే ఫ్యామిలీకి కులస్వామిని అంటే కులదేవతగా వాళ్ళు ఆరాధించబడ్డారు. శివాజీ మహారాజ్‌కి కూడా తల్వార్ ప్రసాదించింది అమ్మవారే కాబట్టి శివాజీ తల్వార్ ఇక్కడే అమ్మవారు శివాజీ మహారాజ్‌కి ప్రసాదించారని చెప్పి గూడా అంటారనమాట. సో, చూడండి చూసి చూసి కంపార్ట్మెంట్‌లో నుంచి ఇంకా మెయిన్ ఫ్లోర్‌కొచ్చామనమాట. అంటే గ్రౌండ్ ఫ్లోర్ డైరెక్ట్ వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకా పైకెళ్తే అమ్మవారి గర్భగుడిలోకెళ్తాం. అప్పటినుంచి మెట్లు దిగాము. ఇప్పుడు మెట్లు ఎక్కాలి ఇంకా అమ్మవారి దగ్గరికి చేరుకోవాలనుకుంటే. ఇలా మెట్లు చూడండి రష్ అయితే చాలా ఎక్కువుంది. రైట్ సైడ్‌లో కూడంగా కొంతమంది భక్తులు వెళ్తున్నారు. అది ముఖదర్శన్ క్యూ. ఇప్పుడు మనం వెళ్ళేది ధర్మదర్శన్ క్యూ. ఇదివరకైతే ఈ క్యూలో అసలు పట్టకుండా జనాలు పట్టకుండా ఎళ్ళేవాళ్ళమట. కాకపోతే అక్కడ సెక్యూరిటీ ఉండి సీక్వెన్స్‌లో వన్ లైన్ మెయింటైన్ చేయమని చెప్పినందుకు అక్కడికి తోసుకుంటూనే ఎళ్తున్నారు. దర్శనానికైతే మాకు ఆల్మోస్ట్ చాలా టైమే పట్టింది. 3:30, 4 అలా మేము స్టార్ట్ అయితే మేము బయటికొచ్చేవరకి ఆల్మోస్ట్ 7:30-8 అయిందనమాట. ఇక్కడ క్యూ లైన్స్‌లోనే కంపార్ట్మెంట్‌లోనే చాలా ఎక్కువ టైం పట్టింది. ఇక్కడ కనిపిస్తుంది ఒక స్తంభం.
స్తంభానికి చాలామంది కాయిన్స్ పెట్టారనమాట. అదేందంటే మొక్కుకొని కాయిన్ అలా పెడితే ఐ మీన్ నెరవేరుతాయనమాట కోరికలు. అమ్మవారు గర్భగుడిలో ఇలా ఉంటారనమాట. స్వయంభూగా వెలిసింది. చలన స్థితిలో ఉంటదంటే అమ్మవారి విగ్రహాన్ని నవరాత్రుల తర్వాత దసరా రోజు సాయంత్రం తీసి పక్కన మంచకి నిద్ర అంటారు. మంచం ఉంటది. మంచం మీద అమ్మవారు శయనిస్తారని జెప్పి అంటారనమాట. ఈ వీడియోలో కనిపించేది అమ్మవారి డిస్‌ప్లే స్క్రీన్ అనమాట ఇక్కడ. ఒక స్క్రీన్ పెట్టారు. ఇది అమ్మవారి పూజా ప్లేస్. అంటే లోపల అభిషేకం చేసుకొనొచ్చి ఇక్కడ హారతిస్తారనమాట అమ్మవారికి. ఎవరైనా పర్లేదు ఇక్కడొచ్చి ఎవరైనా హారతిస్తుంటే హారతి తీసుకొని కళ్ళకద్దుకొని మొక్కొచ్చనమాట. ఇప్పుడు రౌండ్‌గా ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. ఇది గుడిలో ప్రదక్షిణాలు చేసిన వాళ్ళొచ్చి సేద తీరడానికి ప్లేస్ అనమాట అక్కడ. చాలా పెద్దగుంది గదా! ఇది హోమం చేసే ప్లేస్. చాలామంది ఇక్కడొచ్చేసి పూజిస్తుంటారనమాట అమ్మవారిని గూడా. అంటే ఆయిల్ వేసి పూజ చేస్తుంటారు. ఇక్కడ సాష్టాంగ నమస్కారం లాంటివి చేస్తుంటారు. అటునుంచి కొంచెం ముందుకెళ్తే ధర్మదర్శన్ ఎక్కడైతే ఉందో దాని పక్కనే అమ్మవారి వస్త్రాలు, అమ్మవారికి కట్టించిన చీరలనేటివి అమ్మడం జరుగుతుంది. సో, ఇవన్నీ అమ్మవారికి కట్టించిన చీరలు. వాళ్ళేం చేస్తుంటారంటే ఇక్కడ ప్రతి ఒక్క శారీకి ప్రైస్ ట్యాగ్ పెడతారు. దేవస్థానం ప్రైస్ ట్యాగ్ పెట్టేసి వాళ్ళు సేల్ చేసుంటారనమాట. ఎవరికైనా గానీ అమ్మవారి చీరలు తీసుకోవాలని కోరిక ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వచ్చి తీసేసుకోవచ్చు. ఇది అమ్మవారి గుడిలో నుంచి బయటికి గర్భగుడిలో నుంచి బయటికొచ్చేది. ఇక్కడ మనకి అమ్మవారితో పాటు కొన్ని చిన్న చిన్న ఆలయాలు గూడా ఉంటాయి గర్భగుడి వెనకాల. అది గూడా మీకు చూపిస్తున్నాను. సో, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి. ఇక్కడ చాలామంది ఫోటోస్ దిగుతూ ఉన్నారనమాట. తర్వాత ఇక్కడ గూడంగా ఇంకొక గుడి ఉంటది. చిన్న చిన్న ఆలయాలే ఉంటాయి. సో, ఇవన్నీ మీరు గూడంగా దర్శనం జేసుకోవచ్చు. వచ్చిన తర్వాత ఇవన్నీ దాటుకుంటూ వచ్చేస్తే ఇక్కడ మనకి శివాజీ మహాద్వార్ ఉంటదనమాట. ఛత్రపతి శివాజీ మహాద్వార్. అంటే ఈ ద్వారం గుండా మనకి శివాజీ మహారాజు ఉదయాన్నే వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకునేవాడని చెప్పేసి చాలామంది అంటారు. ఈ దారి గుండా మనం వెళ్తే పాత తులజాపూర్ అని జెప్పి ఉంటదనమాట. వాకబుల్ డిస్టెన్సే పాత తులజాపూర్ చేరుకోవచ్చు. అక్కడ ఫేమస్ ఏంటంటే అమ్మవారి గుడిలో పచ్చీస్‌లని ఉంటాయనమాట గవ్వలు. అవి మార్నింగ్ చేంజ్ అవుతూ ఉంటాయి. నైట్ ఒకలా ఉంటాయి మార్నింగ్. ఇది చింతామణి సుఖనావతి. అంటే ఇక్కడ ఒక చింతామణి అనే ఒక రాయి ఉంటది. ఆ రాయి పైన కాయిన్ పెట్టి చేతులు పెడితే మనకి కోరిక అనుకున్న కోరిక జరుగుతుందా లేదా అనేసి ఇది చెప్తది అని చెప్పి అంటారనమాట. సో, మీకేదైనా కోరికలుంటే ఇక్కడ తులజాపూర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. మా మమ్మీ అయితే ట్రై చేస్తుంది. మా అమ్మ ఇదివరకైతే కాయిన్స్ రూ. 1 కాయిన్, రూ. 2 కాయిన్స్ ఉండేయి. తర్వాత రూ. 5 కాయిన్ వచ్చినాక రూ. 5, 10 వచ్చిన తర్వాత 10 ఇప్పుడు 20 వరకొచ్చారనమాట. రూ. 20 కాయిన్‌తో చేస్తున్నారు. అనుకున్న కోరిక తీరుతదంటే రైట్‌కెళ్తది. తీరదంటే లెఫ్ట్‌కెళ్తది. ఎక్కడ తిరగకుండా ఉంటే కాన్స్టెంట్‌గా ఉంటే ఆ కోరిక తీరడానికి టైం పడతది అని చెప్పి అంటారనమాట. సో, ఇక్కడ కనిపించే క్యూ లైన్ ఏంటంటే అమ్మవారి గర్భగుడిలోకెళ్తది డైరెక్ట్. చింతామణి గుడి ఉంది గదా! అటు సైడ్ నుంచి పక్క నుంచి గర్భగుడిలోకెళ్తదనమాట. ఇలా ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి ఇంకా బయటికెళ్తున్నామనమాట. బయటికెళ్ళే దారి మనం వచ్చిన దారి పక్కనే ఉంటది బయటికెళ్ళే దారి. సో, ఇక్కడ గూడంగా ప్రతీదీ మెట్లే. పైకెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఎగ్జిట్ చూపిస్తున్నాడు గదా! రైట్ సైడ్ ఎళ్తే మనం గోముఖ గుండ వినాయకుడిని జూసినాం జూడు ఆ దారి వస్తది. లెఫ్ట్‌లోకెళ్తే మనకి ఆదిమాయ ఆదిశక్తి అమ్మవారి గుడి ఉంటది. ఈ గుడిలో గూడంగా వినాయకుడిని పెట్టిండ్రు. ఇంకా లోపలికెళ్తే అమ్మవారు ఇలా ఉంటారనమాట. దర్శనం చేసుకొని మేము మళ్ళీ బయటికెళ్ళాము. బయటికెళ్తే మీకింక నుంచి ఇంకా షాపింగ్ స్టార్ట్ అనమాట. ఇక్కడ మనకి తాబేలు ఆహ్, ఉంటారనమాట. ఇక్కడ మనం టెంకాయలే గాని కొడతారు. కొంతమంది ఏం చేస్తారంటే చేతులు మొత్తం కుంకుమలా అద్దేసి షర్ట్‌కి కొట్టించుకుంటారు. అదిక్కడ ఏమో ఆనవాయితీ అనమాట. కొంతమంది అలా ఇష్టపడతారు. సో, ఇక్కడ మొత్తం చుట్టుపక్కల మొత్తం షాపింగ్సే ఉంటాయి. ఏమేమి మనకుంటాయో చూద్దాము. కుంకుమ ప్యాకెట్లు, పసుపు ప్యాకెట్లు, బొంగులు, పేడ, తర్వాత గవ్వలు, సింధూరం ప్రతి ఒక్కటి అమ్ముతారు. ఇక్కడ కొంతమంది కింద కూర్చొని ఉన్నారు. వాళ్ళు గాజులు అమ్ముతారంట. ఇక్కడ గాజులు ఎలా అంటే గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ పైన యెల్లో కలర్ డాట్స్ ఉంటాయి గదా! అలాంటి బ్యాంగిల్స్ ఎక్కువ అమ్ముతూ ఉంటారు. వెళ్తుంటే ఇంకా బాంగ్డా మాయ మాసి అనుకుంటా పిలుస్తూనే ఉంటారు. సో, ఇక్కడ పైనొచ్చిన తర్వాత గూడంగా చాలా షాపింగ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ శివాజీ విగ్రహాలు, శివుడి లింగాలు తర్వాత
మనకి చాలానే ఉన్నాయి. మీకేదైనా వీలుంటే ఖచ్చితంగా కొనుక్కోండి. మనకెక్కువగా అనిపించేదేందంటే గబలదండలు ఎక్కువ కనిపిస్తాయి. అమ్మవారికి గబలదండ అంటే చాలా ఇష్టమని చెప్పి అంటారు. ఇంకా ఈ ఎంట్రన్స్‌లో నుంచి మనం లోపలికెళ్ళేసి వేరే ఎంట్రన్స్ నుంచి బయటికొచ్చాము. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈ ఇదివరకైతే ఎంట్రన్స్ బావుండేది. దగ్గరకొచ్చామనమాట. కాకపోతే ఇప్పుడు మొత్తం అంతా కన్‌స్ట్రక్షన్ అవుతుంది గదా! అంతా డిఫరెంట్‌గా ఉంది. సో, ఇక్కడ కట్టెలు పట్టుకొని గూడా నిల్చుంటారు చాలామంది. ఇది అమ్మవారి ఎంట్రన్స్. ఇంతకు ముందు ఎళ్ళాను గదా! షహాజీ మహాద్వార్ అని చెప్పి పక్కన జిజామాత మహాద్వార్ గూడంగా ఉంటది. ఈ మహాద్వార్‌కి చూడండి నవరాత్రుల్లో నవదుర్గ రూపంలో ఉంటారు గదా అమ్మవారు. పైన తుల్జాభవాని తల్లి, కిందంతా నవదుర్గాలు. సో, ఇంక ఇంటికెళ్ళేసి పడుకొని ఉదయం 5:45కి మళ్ళీ మేము గుడికి వచ్చామనమాట. స్టార్ట్ అయ్యాము టెంపుల్‌కి. ఇంకొకసారి దర్శనం జేసుకోవడానికి. సో, ఆ టైంలో అయితే ఇంకా షాపులెక్కువ ఏమైతే తెరవలేరు. అప్పటికి చాలామంది దర్శనం చేసుకొనొచ్చారు. నేను చెప్పాను గదా! మార్నింగ్ గుండం దగ్గరికెళ్తామని జెప్పి. ఇదే అండి గుంటము. దీన్ని మనము కల్లాల్ తీర్థ్ అని జెప్పి అంటారిక్కడ. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఉదయం వచ్చేసి ఇక్కడ గుండంలో స్నానం చేసుకొని గర్భగుడిలోకెళ్తారు దర్శనం చేసుకోవడానికి మోస్ట్‌లీ. ఇది కల్లాల్ తీర్థ్. సో, ఇక్కడెళ్తే మళ్ళీ ఇక్కడ గూడా కొన్ని మెట్లుంటాయి కిందకి. ఇంకా చాలా లోతుగా ఉంటది. వెళ్ళడానికి కుదరదు కాబట్టి స్టీల్ స్టేర్‌కేస్ అనేది అరేంజ్ చేశారు. ఇక్కడ చూడండి ఒక పెద్దాయన వాటర్‌లో ఐ మీన్ బాటిల్‌లో వాటర్ తీసుకుంటున్నారు. గుండం వాటర్. కొంతమంది తీసుకొని ఎళ్తుంటారు. నేను దిగడానికి ట్రై చేశాను. చాలా స్లిప్పరీగా ఉంది. అందుకని నేనేం దిగలేదు. మా ఫాదర్ ఎళ్లారనమాట కిందకెళ్ళేసి. మా ఫాదరొచ్చారు. ఇంకా తర్వాత ఇక్కడ నుంచి గుడిలోకి వెళ్ళడానికి ఇక్కడ స్టేర్స్ ఏందంటే చాలా స్ట్రెయిట్‌గా ఉన్నాయి. కొంచెం కష్టమే దిగడానికి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇది అవాయిడ్ చేయండి దిగడం. చాలామంది పడడం చూస్తుంటాము. ఉదయం పూట వాటర్ ఉంటది చాలా. ఆహ్, అక్కడ నుంచి ఇంక గర్భగుడిలోకొచ్చిన తర్వాత హోమం చేసే ప్రదేశం అని చెప్పాను గదా! అక్కడ ఒక జ్యోతి వెలుగుతూ ఉంటది. దాంట్లో ఆయిల్ పోస్తుంటారనమాట. అక్కడ కొన్ని ఆయిల్ డబ్బాలుంటే నేను, మా అమ్మ, మా ఫాదర్ ముగ్గురు గూడంగా పోసామనమాట. ఇంకా మెల్లిగా దర్శనానికి మొదలయ్యాం. ఇది గూడంగా ధర్మ దర్శనమే. నిన్న వచ్చిన రూటే. కాకపోతే ఇవాళ రష్ అనేది లేదు. ఇంకా చూడండి మొత్తం కంపార్ట్‌మెంట్ అంతా ఖాళీ. డైరెక్ట్ మేము గర్భగుడి వరకి అసలు రష్ లేకుండానే ఎళ్ళిపోయాము. ఇంకా మెల్లిగా ఎళ్లి అమ్మవారి దర్శనం జేసుకున్నాము. కాకపోతే నిన్న ఒక స్తంభం చెప్పాను కదండీ! ముందు అంటే ముందు రోజు నాకు వీలు కాలేదు. స్తంభం దగ్గర కాయిన్ పెట్టి చూసుకోవడానికి. అందుకని ఈరోజు ట్రై చేద్దామని జెప్పి అనుకున్నాను. రష్ తక్కువుందనేసి. మీకు గూడా చూపిస్తాను ఒకసారి ఎలా మొక్కుకుంటారో. సో, లెఫ్ట్ సైడ్‌లో వినాయకుడిని పెట్టారు టెంపుల్‌లోనే. ఇదే ఆ స్తంభం. ఆల్రెడీ కాయిన్స్ పెట్టి ఉన్నాయి. నేను కూడా ఒక కాయిన్ పెట్టి కోరుకుంటున్నాను. అది నిల్చుంటదో లేదో చూద్దాము. సో, ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్ ఓకే. థాంక్ గాడ్. ఇదైతే కాయిన్ అలానే ఉండిపోయింది. ఇంకా కొంచెం ముందలకెళ్ళి దర్శనం చేసుకొని అలా బయటికొచ్చాము. అమ్మవారి గర్భగుడిలో నుంచి బయటకొచ్చినాక లెఫ్ట్ సైడ్ శారీస్ ఉంటాయి. సో, ఇంకా శారీ తీసుకుందామనేసి వచ్చాము. ఇక్కడ ప్రతి శారీకి ప్రైస్ ట్యాగ్ ఉంటదని చెప్పాను గదా! ప్రతి ఒక్కదానికి ట్యాగ్స్ అయితే వాళ్ళు పెట్టి ఉంచారు. ఇది చూస్తే 1800 ఉంది. సో, ఇవన్నీ శారీస్ అనమాట. పట్టు అంచు చీరలంటారు గదా! బార్డర్ ఉన్న చీరలే ఎక్కువగా ఉంటాయి ఇక్కడ అమ్మవారికి కట్టించేవి. సో, అన్ని కలర్స్‌లో మీకు అవైలబుల్‌లో ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ నాకు నచ్చేదేందంటే, శారీ కొన్న తర్వాత వాళ్ళు ప్యాకింగ్ చేసే విధానం చాలా బావుంటది. అంటే ఎక్కడైనా గానీ కవర్స్‌లో గానీ, అలా ప్యాకింగ్ చేస్తుంటారు. ఇక్కడ మాత్రం కొంచెం డిఫరెంట్‌గా బ్లౌజ్ పీస్ ఉంటది కదా! గ్రీన్ కలర్ బ్లౌజ్ పీసే యూజ్ చేస్తారు. ఆ బ్లౌజ్ పీస్ లోపల మనం కొన్న శారీని ఇలా ర్యాప్ చేస్తారు. ఇలా ముడి వేసి మనకిస్తుంటారనమాట. తర్వాత నేను చింతామణి గుండ దగ్గర నేను ట్రై చేయలేదు నిన్న. ఇవాళ మొక్కుకున్నాను. మొక్కుకున్న కోరిక రైట్‌కెళ్ళింది కాబట్టి తీరుతదని జెప్పి అనుకుంటున్నాను. సో, ఇక్కడ మొక్కు తీర్చుకోవడం గూడా అయింది. ఇంకా మళ్ళీ వచ్చిన దారిని ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మెల్లగా బయటికెళ్ళి హోటల్‌కెళ్ళామనమాట. కామాత్ హోటల్ అని చెప్పి ఉంటది. అమ్మవారి టెంపుల్‌కి స్ట్రెయిట్‌గా ఎళ్తేనే మనకి రైట్ సైడ్‌లో ఉంటది కామాత్ హోటల్. ఆ హోటల్ కొంచెం హైజినిక్‌గా అనిపిచ్చింది. మళ్ళీ ఇక్కడైతే ఒక దోస ఆర్డర్ చేసి తినేసి, ఇంటికెళ్ళేసి ఇంకా లగేజ్ మొత్తం ప్యాకింగ్ చేసుకొని తుల్జాపూర్ బస్ స్టాప్ ఉంటదనమాట. ఆ బస్ స్టాప్‌కొచ్చేసి ఇంకా బస్ ఎక్కి హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణం అయ్యాం. ఇది నల్దుర్గ్ ఫోర్ట్ చాలా బావుంటది. ఒకవేళ మీరు వెళ్తే ట్రై చేయండి. తుల్జాపూర్ వెళ్ళి మాత్రం డైరెక్ట్ ఇంటికే వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళకూడదు. మీరు ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూసుంటే
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్‌ని గూడంగా క్లిక్ చేయండి. బాయ్.